వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్లో అనదర్ ఇంపార్టెంట్ రిజల్ట్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం 2n/+ θ గురించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ చూసాం. సో నౌ ఇన్ దిస్ సెషన్ లెట్ us see the nπ/2 + θ అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 అనమాట. రైట్, ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 90 degrees చూద్దాం. అటువంటి ఇంటిగ్రల్ మల్టిపుల్కి యాంగిల్ని యాడ్ చేసినప్పుడు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో వేరియేషన్స్ ఎలా ఉంటాయి, ఓకేనా? సో సీ ద ఫస్ట్ థింగ్ హియర్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ సైన్ ఆఫ్ nπ/2 ± θ ఉంది కదా. సో హియర్ n ఈజ్ ద ఇంటీజర్, రైట్? సో ఇలా ఉన్నప్పుడు π/2 ఉన్నప్పుడు n ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, దట్ మీన్స్ 2, 4, 6, 8 n ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, నాకు సేమ్ ఫంక్షన్ రిపీట్ అవుతుంది నాన్న. ఓకే, అదే n ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉందనుకోండి, దట్ మీన్స్ 1, 3, 5, 7 అటువంటి ఉన్నప్పుడు కాస్ ఫంక్షన్ వస్తుంది, రైట్? అయితే ఈ +r−కి సంబంధం లేదు, గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా సరే n ప్లేస్లో ఈవెన్ ఉన్నప్పుడు సైనే వస్తుంది, n ప్లేస్లో ఆడ్ ఉన్నప్పుడు కాస్ వస్తుంది, వెదర్ ఇట్ ఈస్ +r− హియర్. కానీ ఈ +r− ఏవైతే ఉన్నాయో RHSలో అదేం చెప్తుందంటే ఇక్కడ చూడండి, అలా సైన్ ఇన్ ద RHS క్యాన్ బి డిసైడెడ్ ఫ్రమ్ ద క్వాడ్రంట్ ఇన్ విచ్ ద యాంగిల్ లైస్. ఇది మీకు సింపుల్గా అర్థం కావాలి అంటే ఈ +r− అనేది ఆల్ సిల్వర్ టీ కప్స్ని యూజ్ చేసుకుని ఈ +r- అనే సింబల్ని మాత్రం రాయాలన్నమాట, రైట్? సరే చూడండి, n ఉన్నప్పుడు సేమ్ ఫంక్షన్ వస్తుంది, ఆడ్ ఉన్నప్పుడు n ఆడ్ నెంబర్ అన్నప్పుడు మాత్రం సైన్ కాస్త కాస్ కింద మారుతుంది. ఇక్కడైనా అంతేనా? సో కాస్ ఆఫ్ nπ/2 ± θ ఉంది. ఇఫ్ n ఈజ్ ఈవెన్ సేమ్ ఫంక్షన్ కమ్స్, కాస్ ఫంక్షన్ మాత్రమే వస్తుంది, వెదర్ ఇట్ ఈస్ +r-, ఏది ఇక్కడ లోపల ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా సేమ్ ఫంక్షన్ వస్తుంది. అదే n = ఆడ్ నెంబర్ అయిందనుకోండి, కాస్ కాస్త సైన్ అవుతుంది. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, రైట్ నాన్న? సో తర్వాత టాన్ ఫంక్షన్ వచ్చేసి టాన్ nπ/2 ± θ ఉంది. n వాల్యూ ఈవెన్ ఉన్నప్పుడు సేమ్ టాన్ ఫంక్షనే వస్తుంది, n వాల్యూ ఆడ్ అయినప్పుడు కాట్ ఫంక్షన్ వస్తుంది. ఓకే, కాట్ ఆఫ్ nπ/2 ± θ, n వాల్యూ ఈవెన్ అయినప్పుడు సేమ్ ఫంక్షన్ వస్తుంది, n వాల్యూ ఆడ్ అయినప్పుడు టాన్ వస్తుంది, కాట్కి టాన్ టాన్కి కాట్ వస్తుంది మనం, రైట్? తర్వాత సీకెన్ ఆఫ్ nπ/2 ± θ, ఇఫ్ n ఈజ్ ఈవెన్ సేమ్ ఫంక్షన్ కమ్స్, ఇఫ్ n ఈజ్ ఆడ్ కొసీకెన్ ఫంక్షన్ కమ్స్, సీకెన్ కాస్త కొసీకెన్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, కొసీకెన్ ఆఫ్ nπ/2 ± θ ఉన్నప్పుడు n ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు సేమ్ కొసీకెన్ ఫంక్షన్ వస్తుంది, ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రం సీకెన్ ఫంక్షన్ వస్తుంది. సో సైన్ విల్ బికమ్ కాస్, కాస్ విల్ బికమ్ సైన్, టాన్ బికమ్స్ కాట్, కాట్ బికమ్స్ టాన్, రైట్ ఆర్ నాట్? తర్వాత సీకెన్ బికమ్స్ కొసీకెన్, కొసీకెన్ బికమ్స్ సీకెన్. ఇది మన ఆల్ సిల్వర్ టీ కప్స్లో చూసిందే, సేమ్ ఇక్కడ కూడా అలాగే వస్తుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లోపల ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా సరే ఇక్కడ n అనేది ఈవెన్ ఆర్డర్ చూసుకుని ఫంక్షన్ వేస్తాం అనమాట. అయితే ఈ +r- అన్నది ఈ ఫంక్షన్ యొక్క ఆల్ సిల్వర్ టీ కప్స్ని యూజ్ చేసుకుని మనం ఇక్కడ +r- అనేది వేయాలి, రైట్? దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్స్ నాన్న, ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు let us see some special results which are very much helpful. ఈ పర్టికులర్ ఫార్ములాస్ కానీ సపోజ్ వీటిని మనం సింపుల్గా షార్ట్ కట్స్ అని కూడా చెప్పుకోవచ్చు, వీటిని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్లో మనం వీటికి ఇవి మనకి షార్ట్ కట్స్ కింద యూజ్ అవుతాయి అనమాట. ఈ పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్స్ని ఇలా చేస్తే కనుక మనకి త్వరగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ పర్టికులర్ ప్లేసెస్లో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ త్వరగా వస్తుంది. సరే, లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. ఇది మనకి తెలిసిందే, sin θ × cosecant θ. cosecant అంటే 1/sin, sin గెట్స్ క్యాన్సిల్, ఆటోమేటికల్గా మనకి 1 వస్తుంది. cos × secant, ఇది కూడా 1. secant అంటే 1/cos, cos గెట్స్ క్యాన్సిల్, సో 1 వస్తుంది. tan × cot θ, tan θ × cot θ 1/tan అని రాస్తాం, cotని tan గెట్స్ క్యాన్సిల్ 1 వస్తుంది. ఈ మూడు మనకి తెలిసినవేనా, సింపుల్గా గుర్తుంటాయి, రైట్? ఓకే ఫైన్. తర్వాత ఇది ఐడెంటిటీ, sin² θ + cos² θ = ఐడెంటిటీ. ఇది మనకు ఖచ్చితంగా గుర్తుంటుంది. అయితే cos² θ ఇక్కడ ఉంచేసి సైన్ అటు తీసుకెళ్ళామనుకోండి 1 - sin² θ అనొచ్చు, లేదా sin² θ ఇటు నుంచి cos² అటు తీసుకెళ్ళినప్పుడు 1 - cos² θ ఎట్లయినా మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు తెలిసిందే, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. తర్వాత ఇది సెకండ్ ఐడెంటిటీ గుర్తుందా, 1 + tan² θ = secant² θ. దీన్ని మనం ఎలా రాయొచ్చు, tan² అటు తీసుకువెళ్ళాం అనుకోండి, secant² θ - tan² θ = 1. ఎస్ ఆర్ నో? సో a² - b² ఈజ్ నథింగ్ బట్ a + b × a - b, అవునా కదా? సో a + b × a - b, secant θ + tan θ × secant θ - tan θ which is equals to 1. నాకు secant θ + tan θ వాల్యూ కావాలంటే ఈ పర్టికులర్ వాల్యూని డినామినేటర్లోకి తీసుకెళ్తే సరిపోతుంది. సో ఇటువంటి వాటి మీద ఒక ప్రాబ్లమ్స్ ఇస్తాడనమాట. సపోజ్ secant θ + tan θ = 2/3 అయితే secant θ - tan θ ఎంత అని అడుగుతాడు, ఈజ్ నథింగ్ బట్ 3/2. రెసిప్రోకేట్ చేస్తే సరిపోతుంది అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ రూల్, రైట్? తర్వాత
we know the third identity that 1 plus cot square theta equal to cosecant square theta. Same దీనికి లాగా ఇది కూడా నాన్న cosecant square theta equals to cosecant square theta minus cot square theta equal to 1. We know that this is in the form of a square minus b square, a plus b into a minus b. So cosecant theta plus cot theta into cosecant theta minus cot theta, which is equals to 1. So what I will be getting if cosecant theta plus cot theta equal to 1 by cosecant theta minus cot theta. ఈ విధంగా చేయొచ్చు. తర్వాత ఇవన్నీ మనకి తెలిసినవే ఈ పర్టికులర్ వాల్యూస్ 1 to 6 వరకు. ఇప్పుడు మనం ఒక కొత్తవి నేర్చుకుందాం. అవేంటంటే చూడండి, సీకెన్ కొసీకెన్ ఈ రెండు కూడా ఎలా అంటే గుర్తుపెట్టుకోండి, ఇది సీకెన్ కొసీకెన్కి మాత్రం ఇది పాసిబుల్ అవుతుంది. మిగిలిన వాటికి కూడా చెప్తాను. సీకెన్ స్క్వేర్ తీటా ప్లస్ కొసీకెన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ తీటా ఇంటూ కొసీకెన్ స్క్వేర్ తీటా. ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, మనం మల్టిప్లికేషన్తో రీప్లేస్ చేయొచ్చు. ఎప్పుడు సీకెన్ కొసీకెన్ ఉండి వాటి ఇండివిజువల్కి స్క్వేర్ ఉన్నప్పుడు, రైట్? అది గుర్తుపెట్టుకోండి. టాన్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు టాన్ సైన్ ఉండి వాటికి స్క్వేర్స్ ఉన్నప్పుడు మధ్యలో మైనస్ ఉంటే అప్పుడు ఇక్కడ ఇంటూ పెట్టేసేయచ్చు. టాన్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా, రైట్? తర్వాత కాట్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా. కాట్ టు కాస్ రెండు సీతో స్టార్ట్ అవుతుంది. కాట్ టు కాస్ అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టీ వచ్చింది, ఇక్కడ ఎస్ వచ్చింది, అంతే. అలా మీకు ఒక ఇమాజిన్ చేసుకోండి అనమాట. ఒక చిన్న షార్ట్ కట్ లాజిక్ గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా ఉండడానికి, రైట్? కాట్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు కాట్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా, రైట్ నాన్న? సీకెన్ కొసీకెన్కి ప్లస్ వచ్చినప్పుడు ఇంటూ వస్తుంది, టాన్ సైన్కి మైనస్ వచ్చినప్పుడు ఇంటూ వస్తుంది, కాట్ టు కాస్కి మైనస్ వచ్చినప్పుడు ఇంటూ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా స్క్వేర్స్ ఉండాలి, రైట్? ఓకే, నెక్స్ట్ దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకున్నాను. ఇవి మనం క్వశ్చన్లో అడిగినప్పుడు సింపుల్గా వీటిని రీప్లేస్ చేస్తే మనకి త్వరగా అయిపోతుంది ప్రాబ్లం, రైట్? తర్వాత సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ పవర్ 4 తీటా ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా, లేదా సైన్ పవర్ 4 తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అని కూడా రాయొచ్చు దీన్ని. అంటే ఈ 4 ఇక్కడ 2 అక్కడ రీప్లేస్ చేసినప్పుడు ఈ రెండింటికి వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా, రైట్? దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ వన్, సైన్ పవర్ 4 తీటా ప్లస్ కాస్ పవర్ 4 తీటా ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా. చాలా మంది ఈ రెండు ఫార్ములాస్కి కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ 4 ఉంది, కానీ ఇక్కడ రెండు పవర్లో 4 ఉన్నాయి. ఇక్కడ 2 ఇక్కడ 4 ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ఏమీ రాదు నాన్న, 2 అనేది రాదు. రెండు ఈక్వల్గా 4 ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ 2 వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, రైట్? తర్వాత సో సైన్ పవర్ 6 తీటా ప్లస్ కాస్ పవర్ 6 తీటా 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా. 4 వచ్చినప్పుడు 2 వస్తుంది, 6 వచ్చినప్పుడు 3 వస్తుంది, రైట్? నెక్స్ట్ వన్, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 30 తీసుకున్నాం అనుకోండి, 50 తీసుకున్నాం అనుకోండి, 70 తీసుకున్నాం అనుకోండి, వాట్ ఎవర్ ద యాంగిల్ యూ టేక్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్, సైన్ ఫంక్షన్ దాని యొక్క రెసిప్రోకల్ అయినటువంటి కొసికెన్ స్క్వేర్ ఫంక్షన్ యొక్క రెండింటికి స్క్వేర్స్ని యాడ్ చేసినప్పుడు దాని వాల్యూ ఖచ్చితంగా 2 కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇఫ్ యూ వాంట్ యూ ట్రై ఇట్, టేక్ ఇట్ ఎనీ యాంగిల్, ఓకే? తర్వాత కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. కాస్ యొక్క రెసిప్రోకలే కదా సీకెన్, రైట్? మళ్ళీ టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాట్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఈ రెసిప్రోకల్ ఫంక్షన్స్ యొక్క స్క్వేర్స్ని యాడ్ చేస్తున్నప్పుడు అంటే ఆ ఫంక్షన్ యొక్క రెసిప్రోకల్ని రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ యాంగిల్ దగ్గర వాటి వాల్యూస్ ఎలా ఉంటాయి? ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, రైట్? సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్స్. ప్లీజ్ నోట్ దిస్. ఇవి మనకి చాలా వాటిలో షార్ట్ కట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ నోట్ దెమ్. Okay, now let us see some special results on complementary and supplementary angles. So మనల్ని ఎప్పుడైనా సరే అడిగిన క్వశ్చన్లో ఇఫ్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ అని, ఇఫ్ 2 యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అని మనకి ఇచ్చేసాడు అనుకోండి, ఈ రిజల్ట్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. సపోజ్ 2 యాంగిల్స్ ఏబీ ఆర్ సెట్ టు బి కాంప్లిమెంటరీ అయితే, కాంప్లిమెంటరీ అంటే 2 యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు మనకి 90 డిగ్రీస్ వస్తే ఆ రెండు కూడా కాంప్లిమెంటరీ అని చెప్తాం, అవునా? సరే, అలాంటప్పుడు సైన్ ఏ ఎంత ఉంటుందో, ఏబి అనేవి 2 యాంగిల్స్, సైన్ ఏ ఎంత ఉంటుందో కాస్ బి వాల్యూ కూడా అంతే ఉంటుంది. సైన్ ఏ ఈక్వల్స్ టు కాస్ బి. ఇది ఎట్లా వచ్చింది సార్ అని మీరు అంటారేమో. సింపుల్ నాన్న, ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఉంది కదా, దీని నుంచి మనం ఏ ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ బి అని రాయొచ్చు కదా. రెండు సైడ్స్ మనం సైన్ అప్లై చేస్తే సైన్ ఏ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ బి, అవునా? సో 90 మైనస్ తీటా ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్, 90 ఉంది కాబట్టి సైన్ కాస్త కాస్ అవుతుంది. సో సైన్ ఏ ఈక్వల్స్ టు కాస్ బి, రైట్? ఈ విధంగా వచ్చిందనమాట. అదేవిధంగా కాస్ ఏ వాల్యూ ఎంత అంటే సైన్ బీకి ఈక్వల్ అవుతుంది వెన్ ఏ అండ్ బి ఆర్ కాంప్లిమెంటరీ, రైట్? తర్వాత సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్స్ టు 1. ఇది ఎట్లా వచ్చింది అంటే వీ ఆల్రెడీ నో ద ఐడెంటిటీ, ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. కాస్ ఏ అంటే మళ్ళీ ఇక్కడ సైన్ బి అని రాసుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ సైన్ స్క్వేర్ బి వచ్చి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందనమాట, రైట్? అదేవిధంగా కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1, రైట్ నాన్న? తర్వాత tan a into tan b equals to 1, cot a into cot b equals to 1. This is a very important thing. If a and b are supplementary, if a plus b equal to 90 degrees, tan a into tan b, ఇక్కడ ప్లస్ కాదు మైనస్ కాదు, ఇంటూ tan వచ్చినప్పుడు ఇంటూ వస్తుంది, ఓకే?
cot A into cot B is also equal to 1 అనమాట, రైట్. చూడండి, ఇది సప్లిమెంటరీ యాంగిల్. సప్లిమెంటరీ అంటే ఏంటి? రెండు యాంగిల్స్ని ఎడిషన్ చేస్తున్నప్పుడు 180 degrees రావాలి, వాటిని మనం సప్లిమెంటరీ అంటాం. సరే, A + B = 180, sin A - sin B = 0, రైట్ నాన్న? అంటే sin A వాల్యూ ఎంతో sin B వాల్యూ కూడా అంతే, బోత్ ఆర్ ఈక్వల్. ఇది కూడా అంతే నాన్న. మీరు ఇక్కడ ఎలా చేయొచ్చు అంటే A = 180 - B అని రాస్తాం, అవునా? సో 180 - B అని రాస్తున్నప్పుడు సో సైన్ని నేను అప్లై చేశాను అనుకోండి, sin A = sin of 180 - B, రైట్? సో sin A = 180 - theta is second quadrant. So in second quadrant sin is positive, 180 is no change in the function, so sin B comes. సో sin A వాల్యూ ఎంతో sin B వాల్యూ కూడా అంతే, కాబట్టి sin A - sin B = 0. అదేవిధంగా cos A + cos B = 0, cos A = cos B. గుర్తుపెట్టుకోండి, సైన్కి అయితే మైనస్ చేయాలి, కాస్కి అయితే ప్లస్ చేయాలి, రైట్? sin A - sin B 0, cos A + cos B = 0 when both are supplementary angles, రైట్? తర్వాత tan A + tan B = 0 ఇన్ ద సేమ్ వే, tan A = tan B. కాంప్లిమెంటరీలో మాత్రం tan A ని tan B ని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, tan A ని tan B ని యాడ్ చేస్తున్నప్పుడు 0 ఎప్పుడు వస్తుందంటే అది సప్లిమెంటరీ యాంగిల్స్లో, రైట్ నాన్న? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, బీ వెరీ కేర్ఫుల్ ఇన్ అప్లయింగ్ దీస్ రూల్స్, రైట్? ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, నౌ లుక్ ఎట్ వెరీ ఇంపార్టెంట్ నోట్. సపోజ్ ఇఫ్ రెండు యాంగిల్స్ని మైనస్ చేస్తున్నప్పుడు, ఒకవేళ ఇఫ్ A - B = 180 degrees అయితే అప్పుడు 3 కండిషన్స్ ఉన్నాయి. cos A + cos B వాల్యూ 0, sin A + sin B వాల్యూ 0, tan A - tan B వాల్యూ 0. ఎప్పుడు నాన్న? A - B 180 అయినప్పుడు. అంటే ఇవి ఎట్లా వచ్చాయి సార్ అని మీరు అడగచ్చు. సపోజ్ A = మనం ఏం రాద్దాము అంటే 180 - B అటు వెళ్ళినప్పుడు +B అయిపోతుంది. సో cos B ప్లేస్లో ఇప్పుడు A ఉంది నాన్న, cos అప్లై చేద్దాం. cos అప్లై చేసినప్పుడు cos A వాల్యూ ఎంత అవుతుంది? cos of 180 + B, రైట్? సో 180 + theta ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో cos ఇస్ నెగిటివ్, కాబట్టి 180కి మారదు, -cos B అవుతుంది, అవునా? cos A వాల్యూ -cos B అయింది. ఇక్కడ -cos B సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బోత్ విల్ గెట్ క్యాన్సిల్, ఐ విల్ గెట్ 0, రైట్? ఈ విధంగా వస్తాయన్నమాట ఈ వాల్యూస్. జనరల్గా ఈ వాల్యూస్ ఏంటంటే మనం ఇలా చేసి మనం చెప్పచ్చు వాటి వాల్యూస్ని, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అవునా కదా? సో టైంని మనం త్వరగా యూటిలైజ్ చేసుకోవాలంటే, ప్రాబ్లమ్ని సొల్యూషన్ త్వరగా రావాలి అంటే ఇటువంటి రిలేషన్స్ ముందుగానే మనకు తెలిసి ఉండాలి, రైట్? ఇవి నేర్చుకోండి. తర్వాత ఇఫ్ A + B వాల్యూ 360 degrees అయితే అప్పుడు sin A + sin B వాల్యూ 0, cos A - cos B వాల్యూ 0, tan A + tan B వాల్యూ 0 వస్తుంది. ఇక్కడ A - B వాల్యూ మైనస్ వచ్చినప్పుడు 180 వచ్చింది అనుకోండి, అప్పుడు tanకి మాత్రమే మైనస్ వస్తుంది, రైట్? A + B 360 అయినప్పుడు కాస్కి మాత్రమే మైనస్ వస్తుంది, రైట్? అలా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ లాజిక్స్, ప్లీజ్ నోట్ ఇట్. ఓకే నాన్న, లెట్ us see another important results. ఈ రిజల్ట్స్ అనేవి వెరీ స్పెషల్ అనమాట మనందరికీ, ఎందుకంటే ఇవి మనకి తెలిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇటువంటి వాటి మీద క్వశ్చన్ అడిగినప్పుడు మనం సాల్వ్ చేయక్కర్లా, చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. లెట్ us learn that. ఇఫ్ నన్ ఆఫ్ AB ఈజ్ π/2 అండ్ A + B = π/2 అంటున్నాడు. అంటే నన్ ఆఫ్ AB ఈజ్ π/2 అంటున్నాడు. అర్థం ఏంటంటే AB రెండూ π/2 కాదు, కానీ A + B చేస్తున్నప్పుడు π/2 వస్తుంది. అంటే రెండు యాంగిల్స్ కూడా 90 కాలేదు, 90 కన్నా తక్కువే ఉన్నాయి, ఆ రెండింటిని యాడ్ చేస్తుంటే మాత్రం 90 వస్తుంది. అలా ఉంటే కనుక దెన్ tan A × tan B = 1 అంటున్నాడు. అంటే A వాల్యూ 30, B వాల్యూ 60 తీసుకున్నాం అనుకోండి, 30, 60 రెండు <90. అట్ ద సేమ్ టైం రెండింటిని యాడ్ చేస్తున్నప్పుడు మాత్రం 90 వస్తుంది. 30 + 60 90 వస్తుంది. అప్పుడు tan 30 × tan 60 = 1 వస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్? 1/√3 × √3, √3 gets cancelled, value is 1. Yes or no? Such a beautiful result it is. తర్వాత ఇఫ్ నన్ ఆఫ్ AB ఈజ్ 0 అండ్ A + B = π/2, ఇక్కడ AB వాల్యూ రెండు జీరోస్ అవ్వలేదు, కానీ రెండింటిని యాడ్ చేస్తున్నప్పుడు మాత్రం 90 వచ్చింది. అంటే 45, 45 తీసుకోండి, 30, 60 తీసుకోండి, మీ ఇష్టం, 20, 70 తీసుకోండి, మీ ఇష్టం. అలా చేస్తున్నప్పుడు కూడా cot A × cot B = 1 అనమాట, రైట్? ఇక్కడ π/2 ఉంటే టాన్స్లో తీసుకోవాలి, 0 ఉంటే కనుక కాట్స్లో తీసుకోవాలి, రైట్? గుర్తుపెట్టుకోండి. తర్వాత sin θ1 + sin θ2 అండ్ సో ఆన్ అప్ టు sin θn = n అంటున్నాడు. అంటే అలా n sin θలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ sin θ, సెకండ్ sin θ, థర్డ్ sin θ అండ్ సో ఆన్ అప్ టు n sin θలు ఉన్నాయి. వాటన్నిటిని యాడ్ చేస్తున్నప్పుడు నాకు n వాల్యూ వస్తుంది. అంటే ఇది ఎన్నో నెంబరో అంత వాల్యూ వస్తుందన్నమాట. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ sin θ1 = sin θ2 sin θ3 సో ఆన్ sin θn = 1. అంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా 1కి ఈక్వల్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మాత్రమే sin θ1 + sin θ2 + సో ఆన్ అప్ టు sin θn = n వస్తుందన్నమాట దాని వాల్యూ. అంటే సపోజ్ ఇలా 100 సైన్లు ఉన్నాయనుకోండి, అప్పుడు 100 sin θలు ఉన్నాయి.
ప్రతి సైన్ తీటా వాల్యూ 1కి ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది, 100 వన్స్ని యాడ్ చేస్తే 100 వచ్చేది, అలా అనమాట. ఈవెన్ కాస్కైనా అంతే, కాస్ తీటా 1 ప్లస్ కాస్ తీటా 2 ప్లస్ 1 కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా ఎన్ ఈక్వల్ టు ఎన్ ఎప్పుడు అవుతుంది అంటే కాస్ తీటా 1 వాల్యూ, కాస్ తీటా 2 వాల్యూ, కాస్ తీటా 3 వాల్యూ అప్ టు సో ఆన్, ప్రతి వాల్యూ ఆఫ్ కాస్ అనేది 1కి ఈక్వల్ అవ్వాలి, రైట్ నానా? అప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ సచ్ ఏ స్పెషల్ రిజల్ట్, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే నాన్న, లుక్ ఎట్ ద అనదర్ స్పెషల్ రిజల్ట్, వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్. See, sin theta plus sin of pi plus theta plus sin 2 pi plus theta plus so on up to sin n pi plus theta వాల్యూ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇఫ్ n ఈజ్ ఆడ్. ఇక్కడ 3 కానీ 5 కానీ 1 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ అంటే ఆడ్ నెంబర్, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 180 degrees ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే 0 వస్తుంది. ఆ సమేషన్ మొత్తం కూడా 0కి ఈక్వల్ అవుతుంది. అదే ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, అంటే 2 pi 3 pi 4 pi 7 2 pi 4 pi 6 pi 8 pi ఇలా ఉందనుకోండి, అప్పుడు మనకి సైన్ తీటా వస్తుంది సమేషన్ వాల్యూ, రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తారంటే ఈ ఎన్ వాల్యూ మనల్ని 100 pi 1000 pi 2000 pi అని ఇస్తాడు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అప్పుడు 2000 అనేది ఒకవేళ 2000 ఇచ్చాడు అనుకోండి, 2000 ఈజ్ ద ఈవెన్ నెంబర్, అవునా కదా? కాబట్టి ఈవెన్ నెంబర్ అన్నప్పుడు ఈ ఎంటైర్ సమేషన్ వాల్యూ సైన్ తీటాకి ఈక్వల్ అవుతుంది, రైట్? అదొక లాజిక్ గుర్తుపెట్టుకున్నాను, వెరీ ఇంపార్టెంట్. షార్ట్ కట్ కింద యూజ్ అవుతుంది ఇది. తర్వాత ఆడ్ అయితే 0, ఫైన్. తర్వాత ఏంటంటే కాస్ తీటా ప్లస్ కాస్ పై ప్లస్ తీటా ప్లస్ కాస్ 2 pi ప్లస్ తీటా అండ్ సో ఆన్ కాస్ n pi ప్లస్ తీటా. ఇదైనా అంతేనా? ఎన్ వాల్యూ ఆడ్ అయినప్పుడు 0 వస్తుంది, ఈ ఎన్ వాల్యూ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఎండింగ్లో కాస్ తీటానే వస్తుంది. సేమ్ ఇది ఎలాగో ఇది అంతే, కాకపోతే ఆడ్ ఉన్నప్పుడు 0, ఇక్కడ ఓ ఉంది కదా అది 0 అవుతుంది, ఈవెన్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి, వెరీ స్పెషల్ రిజల్ట్, ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. సో నౌ లెట్ us see వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్. ఇది మనకు చాలా యూజ్ అవుతుందన్న ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నాట్ ఓన్లీ ఎంసెట్, ఈవెన్ ఫర్ మెయిన్స్ అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ షార్ట్ కట్ చాలా యూజ్ అవుతుంది. సో సపోజ్ యాంగిల్ ఆల్ఫా అనుకుందాం, ఆ యాంగిల్ n pi మైనస్ తీటా ఉందనుకుందాం, ఓకే? సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎట్ ఎ గ్లాన్స్ సి, సైన్ ఆల్ఫా కావాలి, ఆల్ఫా వాల్యూ n pi మైనస్ తీటా ఉన్నప్పుడు, అంటే సైన్ ఆఫ్ n pi మైనస్ తీటా ఉన్నప్పుడు దాని వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుందంటే -1/n+1 సైన్ తీటా. ఇక్కడ n వాల్యూ ఎంతో దాన్ని బట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామని అప్పుడు ఇది ప్లస్ మైనస్ అనేది డిసైడ్ అవుతుంది, రైట్? ఒకవేళ సైన్ ఆఫ్ పై మైనస్ తీటా అంటే n వాల్యూ 1 అనుకోండి, 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, 1 + 1 ఈజ్ నథింగ్ బట్ 2, -1 స్క్వేర్ ఈజ్ పాజిటివ్, సో ప్లస్ సైన్ తీటా వస్తుంది అనమాట, రైట్? సో నెక్స్ట్ కాస్ ఆఫ్ n pi మైనస్ తీటా ఈజ్ -1/n కాస్ తీటా, ఓకే? tan of n pi minus theta is minus tan theta, okay? తర్వాత sin of n pi plus theta is -1/n sin theta, cos of n pi plus theta is -1/n cos theta, tan of n pi plus theta is tan theta. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే n pi మైనస్ theta అండ్ n pi plus theta అంటే n ఇక్కడ 180 ఉన్నప్పుడు ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 180 అలా ఉన్నప్పుడు సైన్ ఆల్ఫాకి సైన్ ఫంక్షన్సే వస్తాయి, ఇవి సైన్లో సబ్స్టిట్యూట్ ఆల్ఫా ప్లస్ ఇవి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సైన్ ఫంక్షన్సే వస్తాయి, కాస్కి కాస్ ఫంక్షన్సే వస్తాయి, టాన్కి టాన్ ఫంక్షన్సే వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ కాస్కి మాత్రం -1/n -1/n రెండింటికి సేమే. ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు టాన్కి మాత్రం మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు టాన్కి ప్లస్ వస్తుంది, రైట్ నానా? అయితే సైన్ కనుకోండి, మైనస్ వచ్చినప్పుడు పవర్లో n+1 వస్తుంది, ప్లస్ వచ్చినప్పుడు జస్ట్ n మాత్రమే వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ us see this one. యాంగిల్ ఆల్ఫా ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్, అంటే ఇది ఆడ్ నెంబర్ అన్న, ఆడ్ నెంబర్ యొక్క జనరల్ ఫార్మాట్ ఈజ్ నథింగ్ బట్ 2n+1, అవునా కదా? ఈవెన్ నెంబర్స్ యొక్క జనరల్ ఫార్మాట్ ఏమో 2n ఈవెన్ నెంబర్స్కి, అదే ఆడ్ నెంబర్స్ కనుకోండి 2n+1 అని చెప్తాం, అవునా కదా? సరే చూడండి అన్న. సో ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 ఉన్నప్పుడు మైనస్ తీటా చేసామనుకోండి, దీన్ని ఆల్ఫా రీప్లేస్ చేస్తే సైన్ ఆఫ్ 2n+1 π/2 మైనస్ తీటా ఉన్నప్పుడు -1/n కాస్ తీటా వస్తుంది, కాస్ ఆఫ్ 2n+1 π/2 మైనస్ తీటా -1/n సైన్ తీటా వస్తుంది, టాన్ ఆఫ్ 2n+1 π/2 మైనస్ తీటా ఉన్నప్పుడు కాట్ తీటా వస్తుంది, ఓకే? సైన్ ఆఫ్ 2n+1 π/2 ప్లస్ తీటా ఉన్నప్పుడు -1/n కాస్ తీటా, సేమ్ రెండు ఒకటేనా గుర్తుపెట్టుకోండి. తర్వాత కాస్ ఆఫ్ 2n+1 π/2 ప్లస్ తీటా ఉన్నప్పుడు -1/n+1 సైన్ తీటా వస్తుంది, టాన్ ఆఫ్ 2n+1 π/2 ప్లస్ తీటా ఉన్నప్పుడు కాట్ తీటా వస్తుంది. ఇక్కడ మీరేం అబ్జర్వ్ చేయాలి అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 ఉన్నప్పుడు సైన్ ఫంక్షన్కి 2 కాస్లు వస్తాయి, రైట్? కాస్ ఫంక్షన్కి 2 సైన్లు వస్తాయి, టాన్ ఫంక్షన్కి 2 కాట్లు వస్తాయి, రివర్స్ అనమాట. ఇక్కడ మాత్రం సేమ్ ఫంక్షన్స్ వస్తాయి ఎప్పుడు ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ π ఉన్నప్పుడు. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 ఉన్నప్పుడు మాత్రం రివర్స్లో వస్తాయి అనమాట, అర్థమైందా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ -1/n కాస్ తీటా -1/n కాస్ తీటా, అదే ఇక్కడైతే ఈ రెండు సేమ్గా ఉంటాయి, ఈ రెండు ఇక్కడ సేమ్గా ఉంటాయి నాన్న,
రైట్ నాన్న, ఇక్కడ -1n+1 sin θ -1n sin θ ఉంది, అది ఇక్కడ వస్తుంది. ఈ టేబులర్ ఫామ్ మీరు బ్రెయిన్లో ప్రింట్ చేసేసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ -tan θ వస్తుంది, ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు -tan θ వస్తుంది, కానీ ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు -cot θ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. రైట్? సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ దిస్ and let us meet in next lecture. Thank you. And please don't forget to subscribe. Thank you.